మరో సినిమా, మరో కథ తెలుసుకుందామా మరి? మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటే ఇలా మనం మాట్లాడుకోవాల్సింది క్యాన్సర్ బారిన పడి మృత్యువుతో పోరాడుతున్న శామ్ రిచర్డ్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది డెబీ. అతన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ క్యాన్సర్ నుంచి కోలుకునేలా చేస్తుంది. కానీ అంతలోనే శామ్ అనూహ్యంగా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాడు. దీంతో డెబీ తన భర్త ఆత్మహత్య వెనుకున్న కారణం ఏమిటో అర్థం కాక మానసికంగా సతమతమైపోతుంది. ఓ బౌద్ధ సన్యాసి సహాయంతో తన భర్త ఆత్మతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. శామ్ చదివినటువంటి ఒక పుస్తకమే అతని చావుకు కారణమని, ఆ తరహాలోనే చాలామంది మృత్యువాత పడ్డారు అని చెప్పి తెలుసుకుంటుంది. అలాగే అప్పటికీ ఆ పుస్తకం చదివిన కవల సోదరులు శ్రీనివాస్, రఘునందన్ల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని చెప్పి తెలుసుకుని, దీంతో ఆ వరుస చావులకు చెక్ పెట్టేందుకు ప్రియా తన మామ రిచర్డ్తో పాటు శ్రీనివాస్ సోదరుడు రఘునందన్తో కలిసి ఒక ప్రణాళిక రచిస్తుంది. మరి ప్రియా అనుకున్నది ఫలించిందా? రఘునందన్ని, అతని బ్రదర్ని ప్రాణాలతో రక్షించిందా? అసలు డి మౌంటీ కాలనీకి ఆ పుస్తకానికి ఉన్న లింక్ ఏంటో తెలుసుకోవాలంటే డి మౌంటీ కాలనీ చూసేయాల్సిందే. నెంబర్ 2, టైటిల్ కార్డ్స్తోనే డి మౌంటీ కాలనీ కథను క్లుప్తంగా పరిచయం చేసి ఈ సెకండ్ పార్ట్ని కూడా స్టోరీ విషయంలో అద్భుతంగా ఇంట్రెస్టింగ్గా ప్రారంభించడం జరిగింది డైరెక్టర్. అక్కడి నుంచి కథను 3 చాప్టర్స్గా విడగొట్టి ప్రేక్షకులకు ఒక్కొక్కటి పరిచయం చేసేటువంటి ప్రయత్నం కూడా బాగుంటుంది. సో ఫైనల్లీ చెప్పాలంటే ప్రియా అరుల్ నిధి పర్ఫార్మెన్స్, కథలోని ట్విస్ట్లు, హారర్ అంశాలు అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే కనుక అందరికీ నచ్చేస్తుంది. సో డి మౌంటీ కాలనీ 2 హారర్ థ్రిల్లర్స్కి బాగా నచ్చేసే సినిమా అయింది.